హాయ్, ఇంట్లోనే ఓవెన్ లేకుండా క్రీమ్ బన్స్ చేసుకుందాం, అది కూడా గోధుమ పిండితో. ఒక బౌల్లోకి పాలు, పంచదార, డ్రై ఈస్ట్ మిక్స్ చేసి పక్కన 10 minutes ఉంచండి. 10 minutes తర్వాత డ్రై ఈస్ట్ ఇలా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ తీసుకుని మిక్స్ చేశాక అందులోనే ఒక స్పూన్ పాల పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత మన యాక్టివేట్ అయిన డ్రై ఈస్ట్ మిక్స్చర్ ఉంది కదా, అది యాడ్ చేసి ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 10 minutes పాటు బాగా నీట్ చేసుకోవాలి. తర్వాత 1 నుంచి 1.5 hours పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి. డో ఇలా డబుల్ అవుతుంది. దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని దాన్ని ఆయిల్ రాసిన ప్లేట్లో పెట్టుకుని ఒక 20 to 25 minutes రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఇసుక స్టాండ్ మూత పెట్టి ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోండి. వీటిపైన మిల్క్ అప్లై చేసి లో ఫ్లేమ్లో 20 నుంచి 25 minutes బేక్ చేసుకోండి. ఇవి ఫుల్గా చల్లారే వరకు పక్కన ఉంచండి. క్రీమ్ కోసం షుగర్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మీరు పాల మీద మేగడైనా తీసుకోవచ్చు. ఇలా కాసేపు మిక్స్ చేసిన తర్వాత ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది క్రీమ్ అనేది. మళ్ళీ హ్యాండ్ విస్కర్తో అలా విస్క్ చేస్తూ ఉండండి. ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. లేని వాళ్ళు ఏంటంటే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో క్రీమ్ ఉన్న బౌల్ పెట్టి అలా విస్క్ చేస్తుంటే థిక్ అవుతూ ఉంటుంది అన్నమాట క్రీమ్. ఈలోగా బన్స్ కూడా చల్లారిపోయినాయి. వాటిని 2 parts కింద కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. క్రీమ్ విస్కర్ నుంచి డ్రాప్ అవ్వకుండా ఉండేంత వరకు కూడా విస్క్ చేసుకుంటూ ఉండాలి. అలాగా మీరు కావాలంటే ఈ బ్యాటర్ ఇంకా థిక్గా చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకుని ఫిల్లింగ్ చేసుకోవచ్చు. బయట బన్నర్లాగా పైన కలర్ ఎందుకు రాలేదు అంటే మనం మొత్తం వీట్ ఫ్లోర్ యూస్ చేసాం కాబట్టి. బాయ్.